ఘట్కేసర్లో దంపతులు రవి శిరీష ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్ ప్రియాంక స్పందించారు. రవి శిరీష దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తమకు తెలియదన్నారు. తమపై వస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. ఘట్కేసర్లో దంపతులు రవి శిరీష ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకట్ ప్రియాంక స్పందించారు. రవి శిరీష దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తమకు తెలియదన్నారు. తమపై వస్తున్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. మతం మార్చడానికి ప్రయత్నం చేశారని మీ మీద అభియోగాలు, ఈ బిజినెస్ కి సంబంధించిన అభియోగాలు ఎందుకు మీ పైన వస్తున్నాయి? మరి మేము మంచితనంతో పోయాం సార్. ఈ మతం మార్పిడి, ఇది మతం ఇది అనేసి అసలు ఇందులో ఈ టీవీలో వస్తుంటే సార్ అసలు నాకు ఇవన్నీ చూసి చచ్చిపోవాలన్నంత కోపం వచ్చేసింది. వాళ్ళు కాదు కదా సార్, నేను చచ్చిపోవాలని నాకు అనిపిస్తుంది సార్. ఇవన్నీ చూసి నేనేంటంటే మంచితనానికి పోయాను సార్. మంచితనానికి పోయి అంటే వాళ్ళ బిజినెస్ లో లేదు, పిల్లల ఫీజులకి గట్రా కొంచెం ఇబ్బంది అవుతుంది, ఏదైనా దారి చూపించంటే మాకు తోచిన సహాయం మీద మేము కొంచెం చేసాం. ఆ సహాయం చేయడానికి ఎన్ని ఎలిగేషన్స్, ఎప్పుడో 2022లో మా బాబుతో ఫోటో దిగి అది మామూలుగా అయితే అది ఈ విధంగా పోర్ట్రేట్ చేసి ఇప్పుడు గొడవల మధ్యలో తీసుకొచ్చి ఆ ఫోటోని ఇప్పుడు పెట్టారు సార్. నేను బతకాలా చచ్చిపోవాలా సార్, చెప్పండి సార్. అనుకుంటున్నారండి ఈ బిజినెస్ కి సంబంధించి పెట్టుబడి పెట్టించారు, అదంతా కూడా లాస్ అయింది, దాని ద్వారానే ఇదంతా జరిగింది అనేది వాళ్ళు చెప్తున్నారు. అసలు మీరు చివరిగా మాట్లాడారు కాబట్టి ఏం మాట్లాడారండి అసలు వాళ్ళతోటి? సార్ నాతోటి ఆ రోజు 7:30కి ఫోన్ చేశాడండి ఆయన. 7:30 టైంలో మాట్లాడారండి నాకు. 7:30 టైంలో అంటే నేను బయట ఎక్కువ మ్యాక్సిమం బయట ఉంటాను. ఆ రోజు కూడా నేను అప్పటికే 1 వీక్ 10 డేస్ నుంచి బయట ఉన్నాను. బయట నేను సైడ్లకు పోయి ఉంటే నేను సాధారణంగా ఇంట్లో ఉన్నాను, ఎక్కువ బయట తిరుగుతూ ఉంటాను, బయట వేరే వ్యాపారాల మీద బయట తిరుగుతూ ఉంటాను నేను. ఆ రోజు నాకు ఫోన్ చేశారు ఇద్దరే. నన్ను ఫోన్ చేసి అన్న అంటే అంతకుముందు 17వ తారీఖున బండి యాక్సిడెంట్ అయింది. ఒకటి బండి యాక్సిడెంట్ ఇట్లా యాక్సిడెంట్ అయిందన్న అని చెప్తే అప్పుడు నాకు ఏం చెప్పాడంటే, అన్న పని చేయన్న, బండి నువ్వే నుంచి చేసుకోవాలి, లేదంటే అమ్మేసేద్దాం, లేదంటే ఏదో వస్తాను అంటున్నా కదా, మేము కూడా ఇక్కడ ఖాళీ చేసేద్దాం అనుకుంటున్నామన్నా అని చెప్పాడండి. ఖాళీ చేద్దామని అనుకుంటున్నాడంటే ఎందుకు ఖాళీ చేస్తావన్నా, ఏమైందని తను అడిగాను. ఇప్పుడు నువ్వు సొంత ఇంట్లో ఉంటున్నావు, కిరాయిలు కాదు నీది, నువ్వు ఎందుకని ఖాళీ చేస్తావు? ఇదే మీకు అనిపించిందా వాళ్ళు నిజంగానే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని కానీ, లేకపోతే ఏంటి? నాకు అసలు ఎటువంటి డౌట్ రాకుండా చాలా క్లియర్ క్రిస్టల్ గా వాళ్ళిద్దరూ మాట్లాడారు నాతోటి. ఇవన్నీ కూడా కాల్ రికార్డింగ్ లో ఉంటాయి. దయచేసి ఇప్పుడు మన పోలీస్ కేసు అయ్యి పోలీసు వారు తీస్తే అది మనకి ఆ కాల్ రికార్డింగ్ లో ఆ 1 అవర్ లో మాట్లాడిన దాంట్లో క్లియర్ క్రిస్టల్ గా వాళ్ళకి అర్థమైపోద్ది ఏంటన్నది. మేము చెప్పింది అబద్ధం కాదు, వాళ్ళు చెప్పేది నిజమేంటన్నది తేలిపోతుంది అక్కడ. ఇంతమందిని పోషిస్తున్నావు, నువ్వు ఎంతమందికి ఎన్నో సహాయాలు చేసావు, నేను చూశాను కదన్నా, డబ్బుల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు నీతో నాకని క్లియర్ గా మాట్లాడాడు. ఏంటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేద్దాం అనుకున్నారు కాబట్టి ఒకవేళ వెళ్ళిపోతే ఇదంతా కూడా క్లియర్ చేసి వెళ్ళండి అని మీరు వాళ్ళకి చెప్పారు, అంతేనా? అంటే క్లియర్ చేసి వెళ్ళండి కాదు, ఇప్పుడు వెళ్ళిపోయిన నింద అలా ఉంటుంది కదా సార్. ఇప్పుడు వెళ్ళిపోయిన నింద అలా ఉండిపోద్ది కదా, ఆ నిందని మనం తొలగించుకోవాలి మెయిన్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అవమాన భారం అనేది కనబడుతుంది. అంటే గల్లీల్లో చెప్పిన వాళ్ళ మాటలు, ఇరుగు పొరుగు చెప్పిన మాటలు, ఇదే అనుకోవచ్చా వాళ్ళ ఆత్మహత్య కారణం, లేకపోతే ఇంకా వేరేది ఏదైనా ఉండొచ్చు అనుకుంటున్నారు? వీళ్ళు ఆల్రెడీ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారని నాకు ప్రియా అప్పుడు సంవత్సరం నుంచి మొత్తుకున్నదండి. ఇప్పుడు ఎందుకంటే నేను 4 లక్షలకి 5 లక్షలకి ఇంకోటితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదని ఆ రోజు ఏదైతే మాట్లాడారో 7:30 తర్వాత, ఆ 7:30 తర్వాత కాల్ రికార్డింగ్ తీస్తే చనిపోయే ముందు రోజు నైట్ క్లియర్ క్రిస్టల్ గా అందరికీ తెలుస్తుందండి. ఇది ప్రస్తుతం రవికుమార్ శిరీషల ఆత్మహత్య పైన అభియోగాలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వెంకట్ ప్రియాంకలు వీళ్ళు చెప్తున్న అంశం, వీళ్ళు ఇద్దరు దంపతులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం అవమాన భారం ప్రధానంగా మనకు కనబడుతుంది. అలాగే ఫైనాన్షియల్ కి సంబంధించిన ఇబ్బందులు మనకు కనబడుతున్నాయి. ఈ రెండింటితోటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అనేది అయితే మనకు తెలుస్తుంది. రాకేష్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.